హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది గాస్కో. ఇవాళ నేను రివ్యూ ఇవ్వే సినిమా 'ధురంధర్ ద రివెంజ్' స్టారింగ్ రణ్వీర్ సింగ్, సారా అర్జున్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఆదిత్య ధర్. మూవీ ఎలా ఉంది అంటారా? అర్జెంట్గా టికెట్ బుక్ చేసుకొని చెప్తా. స్టోరీ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ పార్ట్ 1 చూసే ఉంటే మన హీరో హంజా రహమాన్ దక్కన్ని చంపేస్తాడు. అండ్ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, హీరో లైరా వరల్డ్ని ఎలా కంట్రోల్లోకి తీసుకున్నాడు, అండ్ ఒక ఏజెంట్గా తను అనుకున్న పని చేశాడా లేదా, అదే ద రివెంజ్ స్టోరీ. మూవీ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు హీరో బ్యాక్ స్టోరీ అవన్నీ ఏం పెద్దగా రివీల్ చేయలేదు. ఇట్ వాస్ ప్యూర్లీ వరల్డ్ బిల్డింగ్. ఇంకా ద రివెంజ్లో హీరో బ్యాక్ స్టోరీ చూపించేసి అలా మనం మెయిన్ ప్లాట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఫాస్ట్గా ఉంటుంది. 1 అవర్ 40 మినిట్స్ ఉందనుకుంటా, బట్ పేస్ ఎక్కడా తగ్గలేదు. అలా ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్తో ఎండ్ చేస్తారు. నాకైతే ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మెయిన్ పాయింటే మర్చిపోయా, లాస్ట్లో ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ అయిపోయాక కొన్ని క్వీ ట్విస్ట్స్ ఉన్నాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, క్రేజీ అనిపించాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే మూవీ అయితే నాకు చాలా నచ్చింది. 4 అవర్స్ రన్ టైంలో 2.5 అవర్స్ మీకు ఫుల్ అడ్రినలిన్ రష్ ఉంటుంది. ఫాస్ట్ పేస్ షార్ట్స్, వెల్ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంకా ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నీ ప్రాపర్గా ల్యాండ్ అయ్యాయి. అసలు మూవీ చూస్తున్నంతసేపు నా పక్క ఉన్న అతనైతే ఫుల్ అరుస్తూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 4 అవర్స్ రన్ టైం ఉన్న మూవీలో ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా చూసుకోవడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్య ధర్ అండ్ హిస్ టీమ్. ఐ థింక్ ఈ మాత్రం హైప్ సరిపోతుంది అనుకుంటున్న మూవీకి. లెట్స్ గో టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. రణ్వీర్ సింగ్, ఈయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చించి ఉత్తికి అవతల ఆరేశారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ఇండియన్ సినిమా. ఆయనకి ఏ సీన్ ఇచ్చినా సరే ఆయన యాక్టింగ్తో ఇంకొంచెం ఎలివేట్ చేశారు. ద రివెంజ్లో సారా అర్జున్ గారి క్యారెక్టర్ కంపారేటివ్లీ తక్కువే అనిపించింది, బట్ ఉన్న దాంట్లో తను బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఐ థింక్ ఇట్స్ జస్టిఫైబుల్. మూవీ మెయిన్ ఫోకస్ అంతా మెయిన్ లీడ్ మీదే ఉంటుంది, అండ్ ఎక్కడ అన్నెసరీ సీన్స్ లేకుండా చూసుకున్నారు. మూవీలో కాస్తో కామెడీ రిలీఫ్ అంటే సంజయ్ దత్ అండ్ రాకేష్ బేడి గారనే చెప్పాలి. ఆల్సో అర్జున్ రాంపాల్ అండ్ ఆర్ మాధవన్కి మంచి ఇంటెన్స్ సీన్స్ పడ్డాయి. మింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ సస్దేవ్, హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మూవీలో మంచి ర్యాప్స్ పెట్టారు, బీజిఎంలో అన్ని పాటలు వెళ్ళిపోతాయి. అండ్ ప్రతి సీన్ వేరే లెవెల్ ఉంటే ఆయన బీజిఎంతో ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. సినిమాటోగ్రఫీ వాజ్ ఆల్సో గ్రేట్, అస్సలు వంక పెట్టలేం. ప్రొడక్షన్ వాల్యూస్ వర్ ఆల్సో గుడ్. విఎఫ్ఎక్స్ యావరేజ్ అనిపించింది, బట్ ఐ థింక్ ఇట్ వోంట్ డిస్టర్బ్ ద వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని రియల్ లొకేషన్స్ అండ్ సెట్స్లో తీశారు. రేటింగ్ వాజ్ ఆల్సో క్రిస్. పార్ట్ 1 అయినా కొంచెం స్లో అనిపించింది, కానీ పార్ట్ 2 వాస్ రియలీ ఫాస్ట్. ఎక్కడ అన్నెసరీ సీన్స్ లేకుండా అయిపోతుంది. చెప్తున్నగా 4 అవర్స్ మూవీ చూస్తున్నా అన్న ఫీలింగ్ అయితే మీకు మ్యాక్సిమం రాదు. అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆదిత్య ధర్, హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అసలు ఒక వ్యూవర్ని 4 అవర్స్ మూవీకి హుక్ అయ్యేలా చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక స్పై మూవీని 2 పార్ట్స్, అది మళ్ళీ రెండు కలిపి ఆల్మోస్ట్ 7.5 అవర్స్ క్రేజీ అసలు. పార్ట్ 1 అయినా కొంచెం సెటప్కి తీసుకున్నారు, కానీ పార్ట్ 2 అయితే హీ హ్యాస్ దట్ క్లారిటీ. ఎలాగో బేస్ సెటప్ అంతా అయిపోయింది, సో లెట్స్ అన్విల్ ద థింగ్స్ అని ఒక్కోటి చూపిస్తూ రియల్ వరల్డ్ ఇన్సిడెంట్స్తో కనెక్ట్ చేస్తూ చాలా బాగా రాసుకున్నారు. ప్యూర్ గూస్ బంప్ స్టఫ్ అసలు. నాకైతే 'ధురంధర్ ద రివెంజ్' చూసాక నెక్స్ట్ ఆదిత్య ధర్ గారు ఏ మూవీతో వస్తారని ఎక్సైట్మెంట్తో ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ. మీరు ఇంతదాకా వచ్చారంటే మా మూవీ రివ్యూ కొంచెమైనా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొట్టేసేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. ఆల్సో వీఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నౌ, ప్లీజ్ చెక్అవుట్ అవర్ పేజ్. మూవీలో ఉన్న మంచి మంచి డీటెయిల్స్ గురించి పోస్ట్ షేర్ చేస్తూ ఉంటా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఇంకో రివ్యూతో వచ్చే వరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు ది గాస్కోప్.